అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సూర్సింగ్ పల్లిలో చీటీల పేరుతో ఓ మహిళ దాదాపు 3 కోట్లు ప్రజలకు మోసం చేసింది. విషయం తెలుసుకున్న గుత్తి టీడీపీ ఇన్ఛార్జి గుమ్మనూరు నారాయణ బాధితులకు అండగా నిలుస్తూ వారితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ మరియు గుమ్మనూరు ఫ్యామిలీ అండగా ఉంటుందని తెలిపారు. మీడియా ముందర ఇంకో మనవి చేస్తున్న మనోళ్ళందరికీ ఏదంటే మా తల్లి ఆమె దగ్గర ఆస్తి ఉందా లేదా అనుకోకుండా ఒక చీర వ్యాపారం చేసే వ్యక్తురాలకి మనము కూడా ఇంత ఇవ్వడం తప్ప కాదా అమ్మ ఆమె ఏ రకంగా కాదమ్మ తల్లి నువ్వే చెప్పు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఉంటారు, మన ఆడపడుచులు ఎవరన్నా ఉంటే దాబెట్టుకుంటే బ్యాంక్ లేకేసుకోండి కానీ అట్లా వాళ్ళకి ఇచ్చి పాడైపోతారు. బిజినెస్ అమ్మ తల్లి, బిజినెస్ అది. అట్లా ఎన్నికనే ఉండు ముందు పోయినా ఏం కాదు. ఎంతమంది ప్రమాదాలు నోట్లు ఉంటావో అందరూ మూసి పెడతారు, అందరూ ప్లాన్ చేసి స్థలాలు ఇక్కడే ఉంటాయి కదా. చూద్దాము, వారం చూద్దాం. మేము ఎవరు ఇప్పుడు స్థలాలు ఆడుంటే వాడు మనం అందరూ పోయి బండ్లు ఆడతాం. వాడు కొన్నోడు ఎవడు ఉంటే పిలుచుకొని వచ్చిన తర్వాత ఇచ్చి పెడతాం. వాడు కొన్నోడు కొని ఉంటాడు కదా, ఆయన బినామీ పెట్టిపోయిండొచ్చు. వానికి బినామీ పెట్టిపోయింది కదా, ఇప్పుడు మనకి బినామీ పెట్టిపోయిండొచ్చు. ఆయమ్మ మనం పోయి బండ్లు ఆడుకొని కూర్చున్నామంటే వాడు పోయి వాడే పిలుచుకొని వస్తాడు. అంతే. ఈరోజు పోలీస్ స్టేషన్ రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన గుత్తి పట్టణంలోని సూర్సింగ్ పల్ RSO ఉన్న కొంతమంది అక్కడున్న బాధ్యులు వాళ్ళంతా కూలి పని చేసుకుంటూ ఏవో పనులకు పోయి డబ్బులు దాబెట్టుకొని ఒక అంజలి అనే వ్యక్తిరాలు చీర వ్యాపారం చేసుకుంటా అక్కడ సీటీలు అనే ఒక బోగస్ ఒక వ్యవస్థ పెట్టి అక్కడ ఇలాంటి వాళ్ళందరినీ మీకు సీటీలు వేసుకోండి మంచి డబ్బులు కలిసి వస్తామని చెప్పి వీళ్ళందరినీ ఒక ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 3 కోట్లకి పైచిలకు అమౌంట్ని మొత్తం అంతా కలుపుకొని వాళ్ళకి మీకు ఇస్తాను, మీరు నాకు ఇడిచిపెట్టండి, మీకు వడ్డీ వేసి ఇస్తాను, అది వేసి ఇస్తానని చెప్పి మబ్బు పెట్టి జనాలందరిని మోసం చేసి ఈరోజు IP నోటీసులు ఇచ్చే విధంగా ఆమె తయారైంది. దయచేసి చెప్తున్నానమ్మా అంజలి, నువ్వు ఎక్కడున్నా కానీ వచ్చి మా సూర్సింగ్ పల్లెలో ఉన్న మా ఆడపడుచులందరికీ నువ్వు ఇచ్చి వాళ్ళు తీసుకుంటే అమౌంట్ ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పి నేను ఈ రోజు మీడియా తరఫున నీకు విన్నపం చేస్తున్నా, సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అందరికీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ముసలాయమ్మ కూలిపోయి ఏదో వచ్చిన డబ్బులు తీసుకొని పోయి ఏదో ఇస్తాదని చెప్పి నమ్మి ఆమెకి ఇస్తే ఇలాంటి వాళ్ళని కూడా మోసం చేయడం ఎట్లా అనిపించిందో నాకు అర్థమే కావడం లేదు. అదే కూడా ఒక బుక్ రాసి నువ్వు అమౌంట్ ఇంత ఇస్తామని తీసుకొని ఈరోజు రాత్రి నవంబర్ నెలలో నుంచి ఆ రోజు కనిపించకుండా ఆమె ఎక్కడుండేది లేదు తెలియడం లేదు. అందువలన వీళ్ళందరి తరఫున ఈరోజు మన గుత్తి పోలీస్ స్టేషన్లోన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. SP గారికి నేను ముఖ్యంగా కోరుకునేది ఒకటే, ఇలాంటి బాధితురాళ్ళందరినీ మీరు ఖచ్చితంగా మీరు చర్య తీసుకొని ఒక టీం అనేది ఏర్పాటు చేసి అంజలి దేవుని పట్టుకొని వచ్చి వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి SP గారిని, ఇక్కడున్న CA గారిని, DSP గారిని మనవి చేసుకుంటున్నాను.